ఈరోజు మన వీడియో ఏంటంటే అసలుకి బిగినరు నాకు అసలుకి గ్రౌండ్ మీద ఏ అవగాహన లేదు. నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి రన్నింగ్ చేసినోడిని కాదు, ఏది చేసినోడిని కాదు. నేను అసలుకి 1600 మీటర్స్ రన్నింగ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఈ గ్రౌండ్ వేసి నీళ్ళు జాబ్ రావాలన్నా, జాబ్ పోగొట్టాలన్నా అవును మోస్ట్లీ గ్రౌండ్ అంతా ఎవరు స్కోర్ చేస్తారో వాళ్ళకి గుడ్ మార్క్స్ వస్తే మంచి జాబ్ వచ్చేస్తుంది. సునీల్ 400 ట్రాక్. సునీల్, ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే మన యాస్పిరెంట్స్ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే అసలుకి 1600కి ఎలా అప్రోచ్ అవ్వాలి, 100 మీటర్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, లాంగ్ జంప్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, మన ఏపీలో ఏ ఈవెంట్స్, షార్ట్ పుట్ తెలంగాణలో ఉంది ఎక్స్ట్రాగా. ఈరోజు మన వీడియో ఏంటంటే అసలుకి బిగినరు నాకు అసలుకి గ్రౌండ్ మీద ఏ అవగాహన లేదు. నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి రన్నింగ్ చేసినోడిని కాదు, ఏది చేసినోడిని కాదు. నేను అసలుకి 1600 మీటర్స్ రన్నింగ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే ఇప్పుడు పోలీసుల్లో అన్నిటిలో మోస్ట్లీ 1600 ఉంది. నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తీసుకున్నా, వీటిలో ఒక ఎస్ఎస్సి జీడీకి 5 km ఉంది. నాకు తెలిసి 5 km కొట్టేయడం ఈజీయే, సింపులే. కానీ 1600 ఈ టైంలో కొట్టడం కొంచెం కష్టం. కాబట్టి ఒక బిగినర్ అనేవాడు ఈ రన్నింగ్ విషయంలో ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ కి అసలు రావడం, ఫస్ట్ రెగ్యులర్ గా రావడం నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ గ్రౌండ్ కి రావడం, చిన్నగా జాగింగ్ చేయడం, ఫస్ట్ 400 ట్రాక్ ని ఒక రౌండ్ వేయడం, చిన్నగా జాగింగ్ చేస్తూ, తర్వాత మెల్లమెల్లగా 2 rounds 3 rounds అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ ఉండాలి. ఏదైనా కానీ మనం ఒక కన్సిస్టెన్సీతో ఒక డిసిప్లైన్ గా డైలీ వెళ్తుంటే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ గ్రౌండ్ కి ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ వెళ్ళగానే రిలాక్స్ అయిపోవాలి. ఓకే, జస్ట్ బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసి ప్రశాంతంగా వార్మప్ చేసుకొని చిన్నగా జాగ్ చేస్తే చాలు. ఓకే, మనం ఏదో నేను అంత వాడు 1600 మీటర్స్ 8 minutes లో పరిగెత్తాలి, లేదా 5:30 పరిగెత్తాలి, లేదా 6 minutes లో పరిగెత్తాలి, ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే మనం అసలు చేయలేం. ఆ ప్రెజర్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక అథ్లెట్ అనేవాడు కానీ ఎవరైనా కానీ వరల్డ్ రికార్డ్ ని, ఇండియన్ రికార్డ్ ని పెట్టుకుంటే వాడు డిస్ట్రిక్ట్ లో కొట్టలేడు. ప్రెజర్ వచ్చేస్తుంది, చేయలేడు. కాకపోతే మనం ఫస్ట్ స్టెప్ లోనే 10th స్టెప్ గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ స్టెప్ గురించి ఆలోచించు. చిన్నగా జాగ్ చేసుకుంటూ చిన్నగా దాన్ని 2 rounds చేసుకొని, దాన్ని 3 rounds చేసి, తర్వాత 4 rounds చేసుకొని, అలా మెల్లమెల్లగా ఒక 1 week కి చిన్నగా 1600 meters జాగింగ్ చేయాలి. అంటే దీంతో టైంతో సంబంధం, టైంతో అసలు సంబంధం. ఫస్ట్ నువ్వు జాగింగ్ చేయి, డైలీ గ్రౌండ్ కి రా. ఒక 4 rounds చిన్నగా వేసేయగలగాలి. ఓకే, ఫస్ట్ డైలీ గ్రౌండ్ కి రావాలి. తర్వాత ఏది పడితే అది తినకూడదు. మా గ్రౌండ్ కి వస్తున్నాం కదా, బోండాలు. గ్రౌండ్ కి వచ్చే ముందు ఏం జాగ్రత్తలు తీసుకొని రావాలి? గ్రౌండ్ కి వచ్చే ముందు వాటర్ తాగొస్తే చాలు. వాటర్ ఫుల్ గా అంటే ఒక్కొక్క కెపాసిటీ ఒక్కోలా ఉంటుంది. ఒక్కొరు లీటర్ వాటర్ తాగే కెపాసిటీ ఉంటుంది, ఒక్కొరు ½ liter వాటర్ తాగే కెపాసిటీ ఉంటుంది. దాని కెపాసిటీని బట్టి ఎర్లీ మార్నింగ్ లేగానే ఫ్రెష్ అయిన తర్వాత వాటర్ తీసుకొని చిన్న గ్రౌండ్కి వచ్చేసి చిన్న స్ట్రెచ్చింగ్ చేసుకొని చిన్న 1 round 2 rounds 3 rounds నీ కెపాసిటీని బట్టి. అసలు నేను పరిగెత్తలేననేవాడు ఒక రౌండ్ వేయాలి. నేను చేయగలను అనుకుంటే చిన్నగా జాగింగ్ ఒక 4 rounds, మెల్లగా ఒక 5 rounds, అలా చిన్నగా ఎండ్యూరెన్స్ పెంచుకుంటే ఆ తర్వాత నువ్వు చిన్నగా రన్నింగ్ లోకి వస్తావు. నీకే అర్థమైపోద్ది. నువ్వు పరిగెత్తే దాన్ని బట్టి నీకే హుషారు వస్తుంది. అరే ఈ రోజు బాగా పరిగెత్తామని కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అది తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఈవెంట్స్ కూడా మనకి ఏం లేదు కాబట్టి, నోటిఫికేషన్ కూడా లేదు కాబట్టి, డైలీ నువ్వేమైనా ఒక టార్గెట్ చెప్తావు మన వాళ్ళకి, మీరు ఒక 15 minutes రన్ చేయండి, లేకపోతే 20 minutes రన్ చేయండి, 30 minutes ఇలా రన్నింగ్ చేయండి, అలా ఏమైనా చెప్తావా? రౌండ్స్ తో సంబంధం లేకుండా టైమ్డ్ రన్నింగ్ అంటారు చూడు. టైం రన్నింగ్ అంటే అది మనకి ఎలా ఉంటుందంటే, టైం రన్నింగ్ కూడా బానే ఉంటుంది. కాకపోతే టైం పెరగదు కదా వాళ్ళకి. ఈ టైంలో అంటే మనం ఈ టైంలో ఇన్ని రౌండ్స్ చేసుకోవాలని పెట్టుకుంటే బాగుంటుంది. ఇంత టైం అని పెట్టుకుంటాము, నువ్వు చిన్నగా అసలు నువ్వు పరిగెత్తుకుంటూ అక్కడే ఎగురుతా ఉన్నా సరిపోద్ది, వేస్ట్. అందుకని ఏం చేస్తామంటే ఒక ఇంత టైంలో ఇన్ని రౌండ్స్ చేయగలగాలి. ఇప్పుడు మన 400 ట్రాక్ 12.5 round వేస్తే 5 km అవుద్ది. 5 km అవుద్ది కదా. మనము యాక్చువల్ గా పోలీస్ సెలక్షన్స్ కో లేదా సిఆర్పిఎఫ్ సెలక్షన్స్ కో వాటికైతే 25 minutes 24 అటు పెడతాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రన్నర్ కాదు కాబట్టి ఒక 30 minutes. 30 minutes లో 5 km 12.5 round, లేదా మనం అంత కూడా చేయలేకపోతే 40 minutes పెట్టుకో, లేదా 45 minutes లో 13 rounds
వేయగలగాలని అండ్ మైండ్ లో ఫిక్స్ చేసుకొని చిన్నగా ఒక రౌండ్కి ఇన్ని నిమిషాల్లో వెళ్ళాలి, ఒక రౌండ్కి ఇన్ని నిమిషాల్లో వెళ్ళాలని ఇది ఉంటే నీకు పక్కన వాళ్ళతో కూడా పనిలే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు బిగినరు ఎన్ని రోజుల్లో 1600 మన ఏపీలో, తెలంగాణలో 7:45 7:15 seconds ఉంది, ఏపీలో 8 minutes ఉంది మెన్కి. ఇప్పుడు నుంచి నేను బిగినర్ అనుకో, ఎన్ని నెలలు ప్రాక్టీస్ చేస్తే నేను ఆ 8 minutes లో రీచ్ అయిపోతాను? అంటే బిగినర్ అయినా కానీ వాడి బాడీ కండిషన్ బట్టి, బాగా ఎక్కువ వెయిట్ ఉండేవాడికి 3 months పడుతుంది. ఓకే. అది స్లిమ్ గా సన్నగా ఉంటారు కదా వాళ్ళకి ఒక 1 month లోపల ఈజీగా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాలిఫైయింగ్ టైమింగ్స్ పెట్టాడు అంటే అది ఇంటర్నేషనల్ గా అందరూ ఈజీగా క్వాలిఫై అవుతారు, పెద్ద డిఫికల్ట్ కాదని. కాకపోతే ఎవరైతే ఏపీఎస్పీ కేఆర్లకి వీటికి ట్రై చేస్తారో గ్రౌండ్ మెరిట్ ఉంటుంది కదా, 5:30 లోపల చేయడం, 6 లోపల, ఇది కొంచెం హార్డ్. అవును. ఇప్పుడు సునీల్ ని కూడా మీ ముందుకు తీసుకురావడం ఎందుకంటే సునీల్ కి రీసెంట్ గా పోలీస్ ఈవెంట్స్ లో సునీల్ నీవి పోలీస్ ఈవెంట్స్ లో రీసెంట్ గా 1600 meters వచ్చేసి 5:25 లో చేశాను, 100 వచ్చి 12.02, ఓకే, లాంగ్ జంప్ 540. ఆ 1600 కూడా సునీల్ 5 లోపల చేస్తాడు, కానీ 5 లోపల చేస్తే నెక్స్ట్ 100 కి లాంగ్ జంప్ కి లెగ్ లేదన్నమాట. అవును. అందువల్ల అది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అక్కడే స్ట్రెయిన్ అయిపోతాం కాబట్టి మనం ఈ ఎనర్జీని సేవ్ చేసుకోవాలి కదా. 100 వెంటనే పెట్టేస్తాడు, వెంటనే పెడతాడు. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి, ఈ ఎనర్జీని ఇక్కడే ఫినిష్ చేస్తే అక్కడ ఉండదు. ఓకే. అందువల్ల మనకు అంత అవసరం లేదు, 5:30 లో చేసుకుంటే చాలు. తర్వాత 100 మనకి ఇంత టైం రావాలి, లాంగ్ జంప్ ఇంత దూకాలి. కొంతమంది ఉన్నారు, ఎగ్జాంపుల్ నీదే మావా, పోయినసారి 1600 బాగా చేసావు, ఓకే, కానీ లాంగ్ జంప్ 100 ఇంకా బాగా చేసావు, కానీ లాంగ్ జంప్ ఇంకా బాగా చేస్తావు, కానీ లెగ్ లేదు. ఎందుకంటే ఎనర్జీ అంతా అక్కడే లాగేసావు నువ్వు. ఇక్కడ వచ్చేసరికి ఇబ్బంది పడ్డావు. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం మొత్తం ఒకే దగ్గర లాకుండా ఎనర్జీని సేవ్ చేసుకుంటా ఉంటే బాగుంటది. మళ్ళీ రన్నింగ్ లో నేను అనుకునేది ఏంటంటే సునీల్, మెయిన్ ఏంటంటే మన పక్కన ఫ్రెండ్స్ ఆగిపోదాం ఆ మైండ్ సెట్ తో ఉండకూడదు. నువ్వు గ్రౌండ్ కి రోజు వచ్చి 2 రౌండ్లు వేయాలనుకుంటే 2 రౌండ్లు వేయాలి. నీకు మధ్యలో అనిపిస్తుంది మైండ్ ఆపేరా నిప్పుడుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కాల్ నొప్పులు వస్తున్నాయని. కానీ నువ్వు 2 రౌండ్లు ఫిక్స్ అయినప్పుడు 2 రౌండ్లు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు 2 రౌండ్లే కదా నువ్వు ఆగేసావంటే నెక్స్ట్ 4 rounds లేకపోతే 5K 10 రౌండ్లు పరిగించేటప్పుడు ఏమవుద్దంటే నీ మైండ్ ఆపేస్తుంది, ఆపే ఏముంది అని. కాబట్టి మైండ్ 2 రౌండ్లు వేయాలంటే 2 రౌండ్లు, 4 రౌండ్లు వేయాలంటే 4 రౌండ్లు. ఎందుకంటే మన బాడీ ఫిజికల్ కాకన్నా మెంటల్ గా సజెషన్ ఇస్తే అది మన కాళ్ళకి ఇస్తుంది అనమాట, వేయాల్సిందే ఆపకూడదని. అందువల్ల మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. నేను అనిల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లాస్ట్ రౌండ్ అనగా మా కళ్ళు బయలుదేరిపోయాయి. అసలు మా గ్రౌండ్ కనిపించదు, హీట్ వస్తుంటది, అసలు కళ్ళు కనిపించవు, అంత బూజర్గా అయిపోద్ది. అయినా కానీ మా మైండ్ లో ఒకటే, బీట్ చేయాలి, నేను అనిల్ బీట్ చేయాలి, అనిల్ సునీల్ బీట్ చేయాలి. ఇదే మా మైండ్ లో వచ్చేస్తుంది. ట్రాక్ ఎండ్ లైన్ వస్తుంది, వచ్చేస్తుంది ఎండ్ లైన్, పరిగెత్తాలి. ఇదే కాన్సెప్ట్. మన మైండ్ స్ట్రాంగ్ ఉండాలి. మన మైండ్ స్ట్రాంగ్ ఉంటే మన బాడీ ఆటోమేటిక్ స్ట్రాంగ్ ఉంటుంది. మనం బాడీని పట్టించుకున్నామంటే మన బాడీ ఏం చెప్తుంది, ఆగిపోండి. ఆగిపోయిన తర్వాత ఏముండదు, ఒరే ఏం లేదే, మన బాడీ మాట ఎప్పుడు వినకూడదు, మన మైండ్ మాట వినాలి. మన మైండ్ లో గట్టిగా మనం ఫిక్స్ చేసుకోవాలి, మన మైండ్ కి వేయాలి. మీరు మీ బాడీ ఎంత వేయొద్దని చెప్పినా మీ మైండ్ చెప్పినట్టు మీరు విని వేస్తే మీరు రన్నింగ్ అయిపోయిన తర్వాత మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదంతా ఎందుకు, మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే నువ్వు వంగి పరిగిస్తున్నావు, నీ లెగ్స్ లెంత్ పడట్లేదు, ఇవన్నీ అంటారు అనమాట. కానీ ఆటోమేటిక్ గా మనం రన్నింగ్ చేస్తా ఉండే కొద్దీ ఆటోమేటిక్ వస్తుంది, ఫామ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. మనకు నడవడం ఎవరైనా చిన్నప్పుడు నేర్పించారు కదా, నడుస్తా ఉంటే బైక్ నేర్చుకోవడం అయినా కార్ నేర్చుకోవడం అయినా ఏది ఫస్ట్ రోజు రాదు. అలాగే రన్నింగ్ అనేది కూడా ఈ ఫామ్ వాళ్ళందరూ చెప్తా ఉంటారు, చేతులు లోపాలి, కాళ్ళు ఎట్టు ఉండాలి, అది అని కాదు. ప్రాక్టీస్ నీ బాడీ ఆ ఫామ్ అందుకుంటది. అదే మంచి టైమింగ్స్ వస్తాయి. ఎవరైనా కానీ ఫస్ట్ గ్రౌండ్ వేసిన తర్వాత, జాగింగ్ చేసిన తర్వాత ఒక 100 meters ని 2 times స్పీడ్ గా పరిగెత్తడం నేర్చుకోండి ఇప్పటి నుంచే. ఇప్పుడు ఫస్ట్ జాయింగ్ చేస్తావు 2 rounds 3 rounds 4 rounds లేదా 1600 meters లేదా 3km లేదా 5km వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 200 meters స్పీడ్ గా 2 సార్లు పరిగెత్తడం ప్రాక్టీస్ చేయండి. అది కూడా లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తూ, అంటే లెగ్ ను సాగదీస్తూ మీకు మినిమం స్పీడ్ తో పరిగిస్తే ఏమైందంటే మీకు 100 కూడా ఇప్పటి నుంచి అలవాటు అయింది. అంటే సునీల్ చెప్పేది ఏంటంటే నువ్వు 4 రౌండ్లు గ్రౌండ్ లో వేసుకుని వెళ్ళిపోయేటప్పుడు మనకి నెక్స్ట్ 100 meters అటు ఈవెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం బాడీని రిలాక్స్ ఇచ్చేసి, అవును తేజ ఒకసారి ట్రాక్ అటు చూపి, ఇక్కడ మనం ఫినిషింగ్ చేసుకోగానే మళ్ళీ చిన్నగా అట్లా నడుస్తా వెళ్ళి ఇటు చూపి, అక్కడికి నడుస్తా వెళ్ళిపోయి
లాంగ్ స్టెప్పుల్లో ఒక 100 మీటర్స్ వేసుకోవడం, మళ్ళీ చిన్నగా నడిచి వెళ్ళి ఇంకో 100 మీటర్స్ వేసుకొని లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తే మీకు ఫ్యూచర్ లో అది కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. 100 కూడా నాకు బాగా పడుతుంది అని. అలా 100 కూడా. ఇంకోటి ఏంటంటే 1600 మీరు ఎప్పుడైతే ఇంకా నువ్వు 4 రౌండ్లు టార్గెట్ పెట్టుకొని నువ్వు ఎండ్ చేస్తున్నావా, ఎండ్ చేసేటప్పుడు అక్కడ 200 నుంచి కొంచెం 100 దాకా ఒక స్పీడ్ పెంచి 100 మీటర్స్ మంచి ఫినిషింగ్ 15 సెకండ్స్ లోపల కొట్టాలి అన్నట్టు కూడా నీ మైండ్ సెట్ లో ఉంటే అది నీకు ఫ్యూచర్ లో. మనము రన్నింగ్ లో లాస్ట్ ఫినిషింగ్ వస్తున్నప్పుడు ఒక లెగ్ వేసిన స్పీడ్ ఇంకో లెగ్ కి ఇంప్రూవ్ అవుతుండాలి, ఇంకా డౌన్ అవ్వకూడదు, ఇంకా ఫాస్ట్. మన లెగ్ లేపుతూ వెళ్తుండాలి. అప్పుడే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలం. లెగ్ టు లెగ్ డౌన్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా లెగ్ టు లెగ్ ఇంక్రీజ్ చేయాలి. ఏదైనా ఇన్ కేస్ మనకి హార్ట్ లో ఏమైనా అంటే హార్ట్ బీట్ ఎక్కువైపోయి ఇంకా హార్ట్ పట్టేసుకుంటుంది అన్నప్పుడు ఆగటనే, కానీ లేదు బాడీ సహకరించట్లేదు అంటే మాత్రం ఒప్పుకోము. బాడీ ఎంత కష్టమైనా బాడీని కష్టపెట్టండి. హార్ట్ ఇబ్బంది ఉంటే ఆగచ్చు, కానీ బాడీ ఎంత ఇబ్బంది అయినా ఆగకూడదు. మనం బాడీని ఎంత నలుపుతామో అంత ముందుకు వెళ్తాం మనం. అది ఏంటంటే వచ్చి ఇక్కడ పడిపోవాలి అంతే. అది పడిపో 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత రిలాక్స్ అయిపోద్ది. అంతేగాని మైండ్ ని మాత్రం నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ చేయొద్దు. ఎప్పుడైనా రన్నింగ్ చేసి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి అసలు మన వల్ల కాలేదు అని పడిపోవాలనిపించినప్పుడు జస్ట్ ఇలా బెండ్ అయ్యి ఇలా 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 నోట్తో ఇలా తీసుకుంటే ఇలా జస్ట్ అలా వాక్ చేస్తూ ఉంటే రిలాక్స్ అయిపోతాం. లేదు అంతగా కూడా కాలేదు నేను పడిపోతాను అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కి పడుకోండి. లెఫ్ట్ సైడ్ కి పడుకుంటే మన స్టమక్ ఏంటంటే లెఫ్ట్ కి ఉంటుంది. ఇటు సైడ్ పడుకున్నాం అనుకోండి మన స్టమక్ లో ఎయిర్ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ గ్యాస్ వల్ల మనకి ఏమైందంటే మనకి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. మనం లెఫ్ట్ కి పడుకున్నప్పుడు ఏమైందంటే ఈ గ్యాస్ అనేది ఈ స్టమక్ లో ఉండేది ఇటు నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, దానివల్ల మనం లెఫ్ట్ కి పడుకుంటే సేఫ్, బ్రీతింగ్ త్వరగా అందుద్ది. ఇంకేమైనా టెక్నికల్ గా మన వాళ్ళకి 1600 లో టెక్నికల్ గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే కొంచెం ఓ మాదిరిగా 1600 కొట్టగలిగే వాళ్ళు, తర్వాత AR APSP జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు 1600 ఆరామ్సే వాళ్ళు ఎలాగో 7 లోపల ఈజీగా చేస్తారు. వాళ్ళు 6 లోపల 5:30 లోపల చేయాలంటే డైలీ వాళ్ళు ఏం చేయాలంటే 1600 ఎలా ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళు ఒక 800 ఒక 2 ఒక రోజు టైం పెట్టుకోవాలి. 800 నువ్వు 5:30 లోపల చేయాలనుకోండి, 800 వచ్చేసి ఒక 2 minutes 30 seconds లో 800 అట్లా 2 800 చేయాలి. అలా వేయగలిగితే 800 తర్వాత నెక్స్ట్ 800 కి ఎంత గ్యాప్ ఉండాలి? ఉండొచ్చు, ఒక 5 minutes గ్యాప్ ఉండొచ్చు. లేదా ఒక రౌండ్ వాక్ చేయండి. ఒక రౌండ్ వాక్ 800 వేసేసాక ఒక రౌండ్ వాక్ చేస్తే బాగుంటుంది. సెకండ్ 800 ఎంత టైమింగ్ రావాలి? సెకండ్ కూడా సేమ్ అంతే రావాలి, 230. అలాగని మీరు కానీ వేయగలిగితే మీరు సూపర్. 1600 meters సింపుల్ గా వచ్చేస్తుంది. లేదు నాకు 230 లోపల చాలా కష్టంగా ఉంది అన్నారు అనుకోండి, 245 2 minutes 45 seconds లో 3800 చేయాలి. 3800 సింపుల్ గా ఉంటుంది. లేదు ఇంకా కష్టం నాకు, నేను అది కూడా నేను చేయలేకపోతున్నాను అనుకుంటే ఒక్కొక్క 800 3 minutes పెట్టుకోండి, 4800 చేయాలి. ఇది వర్కౌట్స్ అనమాట ఇవి. ఈ 4800 ఒక్కొక్కటి 3 minutes లో పెట్టుకోవాలి. ఒక్కొక్క రౌండ్ 1 minute 30 seconds లో పెట్టుకోవాలి. 2800 3 minutes లో, అలాగా 4800 మెరిట్ కోసం ఇదంతా చేస్తే మీకు ఈ 1600 meters బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయిపోద్ది. ఇంకేమన్నా టిప్స్ ఉన్నాయా మన వాళ్ళకి 1600 పరంగా మెంటల్ గా గానీ? మనం మైండ్ ని మనమే మోటివేట్ చేసుకోవాలి. పక్కన వాళ్ళంతా పరిగెడుతున్నారు, మనం పరిగెడుతున్నా అది పక్కన పెట్టేయండి. మనకంటే బాగా పరిగెత్తేవాడు పరిగెడతాడు, వాడికి ఏదో ప్రాబ్లం వచ్చినా వాడు ఆగిపోతాడు. వాళ్ళ గురించి మనం పట్టించుకోకుండా మనం ఈ రోజు ఎంత ఇంక్రీజ్ చేసుకున్నాం, మన రన్నింగ్ లో మనం ఎంత డెవలప్ అయ్యాం, డే బై డే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా అది మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి.